అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన ఈ 33% ఆడవాళ్ళకి రిజర్వేషన్ బిల్ అన్నది రిలీజ్ అవ్వబోతుందో ఈ ఏప్రిల్ 16, 17, 18 మన శ్రీకాకుళం జిల్లాలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరం కలిసి దీనికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. సో ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశలు ఆడవాళ్ళు శక్తివంతంగా ఉంటారు, సో ఆడవాళ్ళ చేతిలోకి మనం వాళ్ళనే మన చట్టంలోకి తీసుకొచ్చి వాళ్ళని మనకి పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తే డెఫినెట్గా మన దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. మన దేశం ఎంతో ముందుకెళ్తుంది. ఎన్నో నినాదాలు, స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అని ఎన్నో నినాదాలు ఈరోజు మనం చూసినట్టయితే ఆడవాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇంత మంచి ఉద్దేశంతో, అండ్ ఇది ఈ నిన్న మొన్న జరిగింది కాదు, ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. సో ఎప్పుడైతే 1994లోనే ఈ బిల్ పాస్ చేయమని చాలామంది సపోర్ట్కి వచ్చారు, కానీ అప్పుడు జరగలేదు. తర్వాత 2023లోనే మళ్ళీ పెట్టారు, కానీ జరగలేదు. ఈసారి 2026కి ఎన్ని వ్యతిరేకాలు వచ్చినప్పటికీ కూడా బిల్ పాస్ అవ్వాలి అని చెప్పి ఈ 2026లో బిల్ పాస్ చేయడం జరుగుతుంది. 2029కే అది అమల్లోకి వస్తుంది. 2029కే మన ఆడవాళ్ళు, మన ఊర్లో మహిళలు కూడా ఈ ప్రభుత్వంలో పనిచేయడం, అలానే మన దేశానికి గౌరవం తీసుకురావటం అన్నది మనం త్వరలోనే చూడబోతున్నాం. ఇది మా కూటమి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ద్వారా, అలానే మన శ్రీకాకుళంలో కూటమి ప్రభుత్వం అందరం కలిసి ఇది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్లే నెపంతో ఇది ఒక మైల్ స్టోన్ అనే చెప్పచ్చు. అందరూ ఆడవాళ్ళు కూడా కృషి చేసి వాళ్ళ పేరు నిలబెడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు. మరి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం మన సింధూరా గారు చెప్పారు. మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే మహిళలకు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా వాళ్ళకి గౌరవం ఉండాలి, వాళ్ళు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని ఆ రోజు గ్యాస్ పథకం కానీ, లేకపోతే విద్యారంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, అలాగే చట్టసభల్లో కూడా వాళ్ళకి ఒక స్థానం కల్పించాలని ఆ రోజే ఆయన ముందు చూపుతో అన్ని రకాలుగా మనకి మంచి చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన గెలిచిన మరుక్షణంలోనే సిలిండర్లు ఏదైతే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పారో, అలాగే అది దీపం పథకం కింద వస్తుంది, అలాగే ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ప్రవేశపెట్టారు. మరి ఈరోజు అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడుతున్న విషయం, మన మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టసభల్లో 33% మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇవ్వాలి అన్న ఆలోచనతో రేపు 16, 17, 18 పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్న కారణంగా కూటమి సభ్యులందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే మహిళలు ఏదైనా సాధించగలరు అనే దానికి ఇదొక నిదర్శనంగా తీసుకెళ్ళాలి. మహిళలు వాళ్ళు ఇంటికే పరిమితం కాదు, చట్టసభల్లో కూడా మాట్లాడాలి. వాళ్ళు అంటే మహిళలు ఏది చెప్పినా కూడా అది ఒక ముందు చూపుతో మాట్లాడతారు అన్న ఆలోచనతో వాళ్ళకి చట్టసభల్లో గౌరవిస్తూ, అలాగే ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మనకందరికీ కూడా మహిళలకి ముందు నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు.
ఈరోజు ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా దీన్ని గుర్తుంచుకొని మరి అందరికీ కూడా బిల్లు ప్రవేశపెడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో మనం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మన సింధూరు గారు ఏర్పాటు చేసిన ఈ సభకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం మన దేశంలో 33% రిజర్వేషన్ మహిళలకి ప్రవేశపెట్టినందుకు ఈ సభ ఏర్పాటు చేశారు. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుండో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది మనమే గమనించాలి. ప్రతి మహిళ కూడా దీన్ని తెలుసుకోవాలి. నిన్నే మనము ఒక మహాత్ముడు పుట్టినరోజు జయంతి చేసుకున్నాం. అతను మహిళా సాధికారత కోసం ఎంత ప్రయత్నించారన్నది అతను ఈ రోజు కూడా మనం గుర్తించుకుంటున్నాం. అలాగే ఈరోజు మన మోదీ గారిని మనం దేశంలో ఎట్టి పరిస్థితుల్లో మన తరతరాలు గుర్తించుకునే వ్యక్తి మన మోదీ గారు. ఈ మహిళ ఎక్కడుంటే అక్కడ విజయం అనేది గ్రహించడమే కదా ఈరోజు మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మహిళకి ఎంత ప్రాధాన్యత. చట్టసభల్లో ప్రతి వేదికని 33% అంటే ప్రతి వేదికలో కూడా ఈరోజు మహిళ ఉంది. మహిళ ఈరోజు వేదిక పంచుకోవడం అంటే ఒకప్పుడు మనం చూసేవాళ్ళం కాదు. మహిళలు ఇంటి దాటి బయటకు రావడానికే భయపడేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ప్రతి పురుషుడికి కూడా నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళ బయటకు రావడానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళకి సపోర్టు సెక్యూరిటీ ఇచ్చేది ప్రతి పురుషుడే. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులు కూడా ఎక్కడోటి ఎంత భారీ ఎత్తున వచ్చారంటే మీరు కూడా మాకు సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 33% రిజర్వేషన్ని ఒక మహిళ ఎలా వినియోగించుకోవాలన్నది మనలో కూడా ఉండాలి కదా. చట్టసభల్లో మహిళలకు ఇచ్చారు అంటే చట్టసభల్లో మహిళ వెళ్ళిందంటే తను ఇక్కడ మన ఇంట్లో నుండి బయలుదేరి ఒక సభకి వెళ్ళేటప్పటికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో దాన్ని అన్నీ అధిగమించుకొని వెళ్ళేటప్పుడు దానికి సంబంధించి ప్రతి విషయంలో మన విజయం సాధించాలి. అలాగే మన కుటుంబం, మన స్నేహితులు, మన చుట్టాలు, మన బంధువులు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన గౌరవం ఏంటి, మనం ఏం చేయగలం అనేది వాళ్ళకు కూడా తెలియపరచాలి. ఎందుకంటే ఒక సభకు వచ్చామంటే మనం ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎదుర్కొని వచ్చాం. ఈరోజు వేదిక ముందుండే వాళ్ళు వెనుకుండే వాళ్ళు తేడా ఏంటి? మనం కూడా వాళ్ళు కూడా రేపొద్దున ఇక్కడికే రావాలి, ఈ స్టేజ్నే పంచుకోవాలి. ఆ స్థానాన్ని ఇచ్చారు ఈరోజు మన ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం ఇచ్చేది మనం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క మహిళలకి ఈ సభ వేదికగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 16, 17, 18 పార్లమెంట్లో జరగబోతున్న కీలక ఘట్టం చట్టసభల్లో మహిళకి 33% రిజర్వేషన్ కల్పించడం మీద ఆమోదం మీద జరుగుతున్న కార్యక్రమం. ముందుగా మాకు బీజేపీ అధిష్టానం పార్టీ శ్రేణులకు అందరికీ ఆదేశం ఏమిచ్చిందంటే దీన్ని ఒక 33 రిజర్వేషన్ అన్నది కాకుండా దాన్ని మనము సంబరాల్లాగా చేసుకోవాలి అని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. మాకు రాష్ట్ర అధ్యక్షులు పివిఆర్ మాధవ్ గారు, అలాగే రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు నిషితారాజ్ గారు వీళ్ళ సూచన మేరకు మేము కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. దానికి సంబంధించే పార్టీ మాకు ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టమని చెప్పింది. అయితే మేము చేసే కార్యక్రమాలు సంబరాలు చేసుకోవడానికి చేసే కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ ఒక హాల్ మీటింగ్ పెట్టాలి, తర్వాత మహిళలందరితోటి వాళ్ళు ధన్యవాదాలు తెలియచేయాలి అనేసి ఆమోదం పొందాలని అదొకటి. మహిళలందరితోటి మేము ర్యాలీ యువమోర్చా నాయకులతోటి ర్యాలీ కూడా చేయదలుచుకున్నాము. అలాగే వాళ్ళు ప్రతి ఒక్కరు సంతకాలు చేసి ఆమోదం తెలుపుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచాలని తెలియజేసుకుంటూ మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% మహిళలకు రిజర్వేషన్ చట్టసభలో కల్పించడం. ఇది సుమారు 80 సంవత్సరాల నుంచి మహిళలు చట్టసభలో అధికారం కావాలని ఎన్నో విధాలుగా పోరాడేటప్పటికీ ఎన్నో అడ్డంకులు అధిగమించి ఇప్పుడు 16, 17, 18 రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి ఇది సక్సెస్ఫుల్ అయ్యి మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని మన కూటమి ప్రభుత్వము ప్రయత్నిస్తుంది. వీటికి మన అందరము మద్దతు తెలుపుతున్నాము. ఈ మహిళలకు చట్టసభలో అవకాశం కల్పిస్తే మన కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళగలరో దేశాన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకొని వెళ్తారు అనే నమ్మకంతో మన మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దీన్ని అధిగమించి మహిళలను ఉన్నతమైన స్థానాన్ని చట్టసభలో అధికారాన్ని కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మంచి కార్యక్రమాన్ని
చేపడుతున్నారు. ఇదంతా మహిళల యొక్క విజయంగా మనం భావిద్దాం. మహిళలు మన కుటుంబంని ఎలా నడుపుతామో మన దేశాన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళగలము. మన అభిప్రాయాల్ని దేశం యొక్క రాజకీయ రంగంలో అభివృద్ధి రంగంలోని తెలియపరచడానికి ఒక చట్టము తీసుకొని వచ్చి ఆ సభలో మాట్లాడే అధికారము మనకి కల్పించడం జరుగుతుంది. ఈ సదావకాశాన్ని మహిళలందరూ ఉపయోగించుకొని ప్రతి మహిళలు రాజకీయ రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.